వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో ఘనంగా రంగం వేడుకలు జరిగాయి. పోతరాజుల ఆటలతో భక్తుల సందడితో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం మారుమోగింది. భవిష్యవాణి చెప్పుతూ వచ్చే రోజులలో భక్తులను జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు. జరగవా దేవాలయంలో కూడా రక్షణ చేయాలి, మా దేశ పౌరులను రక్షణ చేయాలి, నాయకులను రక్షణ చేయాలి, పోలీసు మిత్రులను శాంతిభద్రతను కాపాడే జనాన్ని రక్షణ చేయాలి, అధికారులను రక్షణ చేయాలి, అనధికారులను రక్షణ చేయాలి, చిన్న బిడ్డలను రక్షణ చేయాలి, డాక్టర్లను వైద్య బృందాన్ని రక్షణ చేయాలి. శ్రీమాత సంవత్సరాలు చేస్తున్నా. ఈ ప్రభుత్వం చాలా బాగా అరేంజ్మెంట్ చేసింది. ప్రజలు భక్తులు అందరికీ ఏ కీడు జరగవద్దు, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఈ కరోనా మహమ్మారి మళ్ళీ మన దరిదాపులకు రావద్దు. అమ్మవారి ఆశీర్వాదాలు అంతా బాగున్నాయి. ఈ సంవత్సరం అమ్మవారి దయ అందరిపైన ఉండాలి, మీ వీడియో వాళ్ళ పైన కూడా ఉండాలని నా కోరిక. మీరు కూడా సంతోషంగా అమ్మ దయ వల్ల ఉండాలి. మహంకాళి జాతర ఉత్సవాలు నిన్న ఉదయం నుంచి ప్రారంభమై నిన్న అమ్మవారి దర్శనం కొన్ని వేలాది మంది భక్తులు దర్శించుకోవడం, సాయంత్రం పనారు మండల ఊరేగింపులు, పొద్దున్నే భవిష్యవాణి రంగం కార్యక్రమం జరిగింది. బలిగంప తర్వాత అమ్మారి ఊరేగింపు మరి ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. మళ్ళీ సాయంత్రం పనారు ఊరేగింపు. కానీ పండుగ అనేది నిర్బంధాల మధ్యన జరగదు. పండుగ అనేది నిర్బంధాల మధ్యన జరిగితే భక్తులు ప్రజలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పండుగ అనేది స్వేచ్ఛగా భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధంగా ఉండాలని చెప్పి మనం అనేక సంవత్సరాల నుంచి అందరి కోఆర్డినేషన్లోని బ్రహ్మాండంగా 2014లో తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్ర పండుగగా వచ్చిన తర్వాత ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా చేపట్టడం జరిగింది.
కమిటీ సభ్యుల కుటుంబాలకు ఇక్కడ ఆర్గనైజర్స్ అందరికీ పేరు మీద అభినందనలు తెలియజేస్తూ పండుగలు జాతరలు అనేది నిర్బంధాల మధ్యన జరగద్దు. స్వేచ్ఛగా భక్తుల సమక్షంలో ప్రజల సమక్షంలో వాళ్ళకు ఆటంకాలు ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలు జరగాలి, కానీ నిర్బంధాలు చేయడం మూలాన ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. సరే, ఇంత పెద్ద పండుగ జరిగేటప్పుడు నిన్న ఉదయం 3:30 నుంచి ఏమేమి జరిగింది, మధ్యాహ్నం ఏం జరిగింది, 4 గంటలకు ఆరతి ఇచ్చేటప్పుడు ఏం జరిగింది కానీ ఒక ఛానల్లో మాత్రం నిన్న ఉదయం 4:10 బ్రహ్మముహూర్తం అంట. ఎవరు చెప్పారు మీకు బ్రహ్మముహూర్తం అని? ఎవరు చెప్పారు? ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఇక్కడ ఈ అమ్మవారి ఆలయం అనేది 3 గంటల రాత్రి, ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు 3 గంటలకే వస్తుండే. మరి మొదటి పూజతోనే ప్రారంభమైనటువంటి కార్యక్రమాలు నిన్న డిలే జరిగింది. మరి మధ్యాహ్నం కూడా ఆరతి జరిగేటప్పుడు కూడా డిలే జరిగింది. కాబట్టి నేనేమంటా అంటే అందరం కూడా సమయంతో జాతరని బ్రహ్మాండంగా జయప్రదం చేసుకోవాలి. ఇక పండుగ పూట ఒకరి మీద విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదనేటువంటి భావనతో పలారం పట్ల ఊరేగింపులు కూడా చాలా ఆటంకాలు జరుగుతున్నాయి. దయచేసి ఆ ఆటంకాలు లేకుండా యథావిధిగా, ఎందుకంటే లక్షలాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి అందరూ సంపూర్ణంగా చేసుకోవాలని చెప్పి అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి నేను కోరుకుంటాను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.